వన్ బై వన్ మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు మనతోటి, రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం. పురుషోత్తమ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఒక్క మాటతో చంపేస్తా అంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఏం మాట అనాలనుకుంటున్నారు? బ్రహ్మనాయుడు, అందరికీ నమస్కారం. బేసిక్ గా రాజకీయ నాయకులు నేరుగా మాట్లాడే మాటల్లో రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, గట్టిగా ప్రత్యర్థిని విమర్శించాలి, గట్టిగా వార్నింగ్ చేయాలి అనుకునే సమయంలో భాష మీద పట్టు లేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం, రెండు కారణాల రీత్యా పరుష పదజాలాలు వాడేస్తుంటారు. పరుష పదజాలాలు వాడే వాళ్ళ గొప్పతనం కాదు, బలహీనత. భాష మీద పట్టున్న వాళ్ళు అద్భుతమైన తెలుగు భాషతో తిరుగులే విధంగా కొట్టేవచ్చు. ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం వాళ్ళకు ఉంటే. అది లేనప్పుడు ఏం చేస్తే బూతులు వస్తాయి. బూతులకి ప్రామాణికం ఏంటంటే విషయ పరిజ్ఞానం లేకపోవడం, భాష మీద పట్టు లేకపోవడం. ఈ రెండు ఉంటే బూతులు రాకుండా అద్భుతంగా ఇంతకన్నా గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాడు. ఎందుకు? విశాఖ స్టీల్ ప్లాంట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్తో ఈ గొడవ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అన్న పదం ఏంటి? మీకు అసెంబ్లీలో ఎక్కడో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు పదే పదే చెప్పే మాట ఏంటి? నన్ను చూసి నా ముఖం చూసి ఇది వస్తాయి పర్యాయ పదాలు ఇవన్నీ. నన్ను చూసే వస్తున్నాయని చెప్పడం, జగన్ చూసి వెళ్ళిపోతున్నాయని చెప్పడం. 2024 ముందు అదే, 2024 తర్వాత అదే కదా. మమ్మల్ని చూసి వస్తాయి, ఆయన చూసి వెళ్ళిపోతాయి. ఆ క్రమంలో నీ ముఖం అనే పదం ఈయన వాడాడు. పదాలు సమర్థించినా సమర్థించకపోయినా కంటిన్యూషన్ ఇది. నన్ను చూసి వచ్చారా, నిన్ను చూసి వచ్చారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి జగన్ గారు అనడానికి ఒక స్కోప్ అయితే ఉంటుంది కదా. నీ ముఖం అనే పాయింట్ పక్కన పెడితే ఏంటి, జగన్ గారు ఏం చెప్తున్నారు, చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు పక్కన పెడతాం. ఆదిత్య మిట్టల్ గారు 2022లో ఒక ట్వీట్ లో స్పందించాడు, ఎక్స్ లో స్పందించాడు. ఆదిత్య మిట్టల్ చైర్మన్, యాన్యువల్ మీటింగ్ దోవాస్ 2022, ఆదిత్య మిట్టల్ చైర్మన్, signed by MO with వైఎస్ జగన్ లీడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ఎక్స్టెండ్ ఆపరేషన్ ఆఫ్ విశాఖపట్నం. 2022లో 1000 crores తో మేము ప్లాన్ అండి, MO దోవాస్. ఇది ఆయన చెప్పింది మిట్టల్. కాబట్టి నేనే దీనికి ఆద్యుడని జగన్ గారు చెప్పుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. కూటమి నాయకులు మొదటి నుంచి నేను 2-3 డిబేట్లో చెప్పాను, మీరు సాధించిన దాన్ని చెప్పుకోవచ్చు. చెప్పుకునే క్రమంలో ప్రత్యర్థిని వీక్ చేసే ప్రయత్నం ఎంత వీక్ అయితే లోపలికి వెళ్తాయి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎంఓలు పరిశీలిస్తే ప్రపంచంలో అందరూ ఎంఓలు చేసి ఉంటారు. ఎందుకంటే మనకు లక్షల కోట్లు, 100 కోట్ల. చంద్రబాబు గారు ఒక 20 లక్షల కోట్లు, జగన్ గారు ఒక 10 లక్షల కోట్లు, ఇప్పుడు చంద్రబాబు మొత్తం లక్షల కోట్లే. నాడు ఎంఓలు అయిపోయి ఈ దేశంలో ప్రపంచంలో మనతో సంతకం పెట్టిన కంపెనీలు లేవు. 2014లో 12,50,000 కోట్లు ఎంఓయూలు టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకుంది అని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వంలో 13 లక్షల కోట్ల ఎంఓయూలు వారు కుదుర్చుకున్నారు. సో ప్రతి సంవత్సరం ఒక 50,000 కోట్లు పెంచుతూ ఉన్నారు. కాదు బ్రహ్మనాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంతకం పెట్టని కంపెనీ లేదు. అవును, ఏవి రావు, అది వేరే గ్రౌండ్ అవ్వవు కదా ఏవి. పాయింట్ ఏంటంటే ఎవరిని లోడినా ఎవరికొక సంతకం పెట్టుంటారు. చరిత్ర ఇద్దరికి ఉంది. కాబట్టి మన పని మనం చేసుకోకపోతే ఈ సమస్య రాదు. జగన్ గారిని దానికి వెళ్ళకపోతే ఈ ఎక్సల్ అంతా రావు. కాబట్టి మీరు మిట్టల్ కంపెనీని అక్కడ శంకుస్థాపన చేశారు, మంచి అభివృద్ధి చేస్తున్నారు, సంతోషాన్ని ఉపన్యాసం చెప్పుంటే ఇది నా ఖాతాని ప్రజలే వేస్తారు కదా, మీరు ఇంకో వేయాల్సిన అవసరం. అప్పుడు జగన్ గారిని విమర్శించాల్సిన అవసరం వచ్చింది. జగన్ గారిని విమర్శించినప్పుడల్లా ఏమంటారు, దీని పునాదుల్లోకి వెళ్తారు. ఖచ్చితంగా ఎందుకు చెప్పారు, ప్రతి కంపెనీ ప్రతి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కాబట్టి ఇది పునాది అవుతుంది, మొదటి అంశం. రెండో అంశం, మనం తిట్టుల్ని వీటిని సమర్థించలేం, కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చేసే విమర్శలకి, ప్రతిపక్షంలో చేసే విమర్శల్ని వేరేగా సమాజం చూస్తుంది. మనం చూడకపోవచ్చు, మనం ఫిలాసఫికల్ గా నువ్వు తెట్లేదా ఇది తెట్లేదా సిద్ధాంతం ఒకటే చేసేవచ్చు. బట్ ప్రజలు అట్ట చూడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 2019 నుంచి 24 వరకు చేసిన పరుష పదజాలాలకి ఏమాత్రం తీసిపోకుండా రికార్డులు తీయండి. తెలుగుదేశం వాళ్ళు కూడా చేసినారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేయలేదా? మొత్తం లిస్ట్ చేస్తారు. కానీ ఎవరిని దోషులుగా ప్రజలు నిర్ణయించారు? వైసీపీనే నిర్ణయించారు. రీజన్ ఏంటి? మీ పవర్ అదనంగా పవర్ ఇచ్చారు ప్రజలు, బాధ్యతగా ఉండమన్నారు. పవర్ లో ఉండే వాళ్ళ మాట తోలడానికి, ప్రతిపక్షంలో ఉన్న మాట తోలడానికి చాలా వ్యత్యాసాన్ని సమాజం చూస్తుంది. ఒకనొక దశ దాటితే బ్రహ్మనాయుడు గారు, ప్రతిపక్షం చేసే పారుత పదజాలాన్ని మా కోసమే చేస్తున్న ప్రజలు అనుకుంటారు. ప్రతిపక్షం ఎప్పుడు చెప్తుంది? ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, ఇంకోటి ప్రజల సమస్యల మీద మాట్లాడేప్పుడు ఈ పరుష పదజాలం వచ్చింది అనుకోండి, అన్నేలే అంటారు ఒక దశలో ప్రజలు. ఎందుకంటే మా కోసం కాదు, అధికార పార్టీ వాళ్ళు సమర్థించుకోవడం కోసం అంటారు. కానీ అధికార పార్టీ వాళ్ళు చేసే అభ్యంతరకర భాష, ప్రతిపక్షం చేసే అభ్యంతర భాష ఈక్వలే అయినప్పటికీ విశ్లేషణ ప్రకారం సమాజం ఈక్వల్ లో చూడదు. అది 2019, 24 చూసింది. ఇప్పుడు వీళ్ళు పరిస్థితి
కాబట్టి ఎప్పుడు కూడా అధికారాన్ని వేరేగా చూస్తుంది. మీకు కొన్ని సందర్భాల్లో ప్రజలు ఎట్లా చూస్తారంటే, నాకు గుర్తు సీనియర్ ఉన్నారు చెప్పాలి, రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు బడ్జెట్ లో ఉన్న అమౌంట్ కన్నా, ఇప్పుడైతే దారుణం ముందులే, బడ్జెట్ లో ఉన్న అమౌంట్ కన్నా కేటాయింపులు ఎక్కువ చేసినాడు. ఇప్పుడైతే 50,000 కోట్లు 1,00,000 కోట్లు దాటిపోయినాయి. కేటాయింపులకి ఆదాయానికి సంబంధం ఉండదు. చేస్తే చెన్నమనేని విద్యాసాగర్ రావు ఎవరు అంటున్నారు, సిపిఐ సీనియర్ లీడర్, లేచి ఇట్లాంటి బడ్జెట్ పెట్టిన వాళ్ళని ఉరిదీయాలనిపిస్తుంది అన్నాడు అసెంబ్లీలో ఆన్ రికార్డ్. ఆయన కోపం ఏంటంటే ఉరిదీయడం కాదు, అంటే బడ్జెట్ లో మీకు 50 కోట్లు ఉంటుంది, ప్రజలను మోసం చేయడం కోసం 55 కోట్లు పెడతారా, ఇది ఆయన క్వశ్చన్. ఇప్పుడైతే 1,00,000 కోట్లు పెడతాం, అది వేరే సంగతి. ఇప్పుడు అన్నిటికీ 1,000 కోట్లు పెట్టేస్తున్నారు, మరి అవన్నీ ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, అసలు అడిగే వాళ్ళే లేకుండా పోయారు కదా సార్ ముందు. బ్రహ్మనాయుడు గారు, మీకు లాస్ట్ ఇయర్ బడ్జెట్ పెట్టినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ ప్యానల్ లో ఉన్న వాళ్ళు లేదు నాతో పాటు, మినిమం ఈసారి బడ్జెట్ లో ఈ అంచనాలకి 40 నుంచి 50,000 కోట్లు అందుకోలేరు అని చెప్పినాను. ఇది పెట్టిన బడ్జెట్ లో 40 నుంచి 50,000, ఇప్పుడు ప్రభుత్వం చెప్పేసింది 50,000 కోట్లు పెట్టిన బడ్జెట్ కి లెక్కలకి సంబంధం లేదు, అనౌన్స్ చేయడం, కేటాయించడం, ఖర్చు